నమస్కారం అండి అండ్ హాయ్. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం. హెచ్ఎం టీవీలో శిల్పారామంలో సగర్వంగా మనం జరుపుకుంటున్న సంక్రాంతి లక్ష్మి కార్యక్రమానికి విచ్చేసిన లక్ష్మీలందరికీ స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటి? ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు, చెరుకుగడలు, ఇంకా ఎన్నో. వంటలు అంటే బూరెలు, గారెలు, చక్కెర పొంగలి, పులిహోర, ఇంకా ఎన్నెన్నో. కానీ ఇప్పుడుండే ఫాస్ట్ లైఫ్లో బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్ అంటూ మన పండగల సంగతే మర్చిపోతున్నాం. ఇవన్నీ గుర్తు చేసుకోవడానికే మన సంక్రాంతి లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. సో ఇక్కడికి విచ్చేసిన సంక్రాంతి లక్ష్మీలందరికీ స్వాగతం, సుస్వాగతం. సో వీళ్ళందరికీ ముందుగా హాయ్ చెప్తామా? హాయ్. మన ఈ కార్యక్రమంలో మొత్తం 7 రౌండ్స్ ఉంటాయి. 7 రౌండ్స్లో ముందుగా మనం చేస్తున్నది ముగ్గుల పోటీ. ముగ్గుల పోటీ అనగానే చాలామంది ఏముంది వేసేచ్చే ఇలాగా అనుకుంటారు. అలా కాదు, సంక్రాంతి లక్ష్మి కార్యక్రమం అండి ఇది. అంటే సంక్రాంతి లక్ష్మి పోటీ. పోటీ అనగానే మీకు అర్థమైంది కదా, చాలా అంటే సాంప్రదాయబద్ధంగా, అందంగా, నిండుగా రంగులతోటి చూడడానికి చాలా బాగుంది కదా అనిపించాలి. అంత అందమైన ముగ్గుల్ని మనకి 7 రౌండ్స్కి 7 జడ్జెస్ ఉన్నారు. అందులో ఒక జడ్జ్ ఈ రౌండ్స్లో ఉండే ముగ్గులు ఏది ది బెస్ట్, చాలా బాగుంది అనేదాన్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. అంటే ఒకటి కాదు, కొన్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీరందరూ మీకోసం కేటాయించిన మీ ముగ్గుల ప్లేస్లోకి వెళ్ళచ్చు. ఓకే, వెళ్ళండి. అదిగోనండి, మన పార్టిసిపెంట్స్ అంతా వాళ్ళ ప్లేస్లోకి వచ్చేసారు. ఇప్పుడు ముగ్గుల పోటీని స్టార్ట్ చేసేస్తారు కూడా. ఇంతకీ ఈ పోటీ పేరేంటో తెలుసా? ముద్దుగుమ్మ ముగ్గు పెట్టమ్మ. పోటీ స్టార్ట్ చేసేద్దామా? రెడీ అండి? నేను 1 2 3 అంటాను, అప్పుడు మీరందరూ స్టార్ట్ చేయండి. ఓకే, 1 2 3. మన ఒక్కొక్క పోటీకి ఒక్కొక్క జడ్జెస్ ఉన్నారు. మధుమణి గారు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ భావన, నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు చెప్పండి, మీరు సంక్రాంతిని ఎలా జరుపుకుంటున్నారు? సంక్రాంతి జరుపుకోవాలంటే సిటీ కాదండి, స్వచ్ఛమైన పల్లెటూరులోకి వెళ్ళి జరుపుకోవాలి. లంగా ఓనీలతోటి కలర్ఫుల్గా. అమ్మాయి ఎంత కలర్ఫుల్గా ఉంటారు అంటే, సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఎన్ని రకాల కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేసుకుంటారో ముందుగానే. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, పువ్వులు, చక్కగా లాంగ్ జడలు, ఇదిగో ఇలా నువ్వు వేసుకున్నట్టు. సో అక్కడికి వెళ్తే చూడాలండి సంక్రాంతి. ఆ 4 రోజులు బయట వేసుకునే ముగ్గులు కానీ, గొబ్బెమ్మలు కానీ, కలర్ఫుల్ డిజైన్తో అందంగా. అసలు ఏంటంటే పోటీలు. ఒకప్పుడు మేము కూడా ఊళ్ళో ఉండేటప్పుడు ఏంటంటే సంక్రాంతి అనగానే ఏ రకమైన అంటే వాళ్ళు వేసిన ముగ్గు మనం వేయకూడదు, మనం వేసేది వేరే వాళ్ళు వేయకూడదు. ముగ్గులు బాగా పెడతారు అయితే. ఓకే, అలా ఆర్టిస్ట్ అందరూ పాపం బిజీ లైఫ్ అయిపోయిందండి. నిజంగా సంక్రాంతి పండుగని సిటీలో మాత్రం చాలా మిస్ చేస్తున్నాం. నిజంగా సంక్రాంతి అంటే ఒక్కసారి మనం అలా పల్లెటూళ్ళలోకి వెళ్లాల్సిందే. ఆ అవకాశం మాకు ఇప్పుడు లేదు కాబట్టి హెచ్ఎం టీవీ వాళ్ళు ఇంత అద్భుతంగా, అందంగా మా కోసం ఇక్కడ సంక్రాంతి లక్ష్ములందరినీ పిలిపించేసి ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. చాలా థ్యాంక్స్ అండి హెచ్ఎం టీవీ వాళ్ళకి. దానికి నన్ను ఇలా గెస్ట్గా పిలవటం ఇంకా సంతోషంగా ఉంది. ఒక్కసారి వెనకటి రోజును గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. మీకు ఇంకొక టఫ్ అండి, ఇక్కడ 1 2 కాదు, ఇన్ని ముగ్గుల్లో మీరు బెస్ట్ అన్ని సెలెక్ట్ చేయాలి. అది మాత్రం నాకు ఇప్పుడు పెద్ద పరీక్ష అండి బాబు. అది చాలా కష్టం. ఎందుకంటే ఎవరిని సెలెక్ట్ చేసినా మిగతా వాళ్ళు వచ్చి కొట్టేసేటట్టున్నాను నన్ను. ఎందుకంటే జడ్జ్ పోస్ట్ ఉండేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. అంటే సెలెక్ట్ చేయడం అంత కష్టమైంది. సో ఆ పోస్ట్ మేము మీకు అలా 7 రౌండ్స్కి 7 జడ్జెస్ వచ్చారు. సో
మీకు మేము అలా నిర్వహించాం అన్నమాట. చాలా చాలా కష్టతరమైన పోటీ ఇచ్చారు. ఎందుకంటే ముగ్గులు అనగానే ముగ్గు వేయడం కానీ అందంగా చూపించడం కానీ చాలా గొప్ప కళ అండి అది. ఎందుకంటే ముగ్గు పిండితో ముగ్గు అలా వేయడం అంటేనే చాలా అందమైన కళ. అది ఎంతో సున్నితంగా వేయాల్సింది. దానికి నన్ను జడ్జిగా పిలిచారంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎలా జడ్జ్ చేయాలో కూడా టెన్షన్. సాంప్రదాయబద్ధం కూడా చూసుకోవాల్సి వస్తుంది. చూసుకోవాలి కదా మీరు డెఫినెట్గా. ఎందుకంటే సంక్రాంతి అనగానే మామూలుగా ఈ పండగ నెలగంట అని పెడతారు. పండగ 1 month ముందు నుండి మామూలు ముగ్గులన్నీ మానేసి దానికి ఒక డిఫరెంట్ లైన్స్ తో ముగ్గులు పెట్టడం ఊళ్ళల్లో ఉంటుంది. అది మా అమ్మగారు వాళ్ళందరూ కూడా పెట్టేవారు. ఆఖరి రోజు రథం లాగడం అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. రెగ్యులర్ గా మనం చుక్కల ముగ్గులు అవన్నీ కాదనమాట, గీతలతో ముగ్గులు ఉంటాయి. బియ్య పిండితోని గీతలతో కలర్స్ అన్ని. బియ్య పిండికి వీటికి కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. చీమలు యాక్చువల్గా ఏంటంటే మనం సైంటిఫిక్ రీజన్ గా యూజ్ చేస్తే చెప్తే ఎవరు వాడరు, కానీ ద్వారబంధానికి పసుపు రాయడం అనేది క్రిమికీటకాలు మన ఇంట్లోకి రాకూడదని, బయట పేడతో కళ్ళాపు చల్లం అనేది కూడా ఏంటంటే యాంటీబయాటిక్గా అది వర్క్ చేస్తుందని, బియ్య పిండితో మనం ముగ్గు వేస్తే మనకి తెలియకుండానే చిన్న జీవరాశులకి ఆహార పదార్థాన్ని మనం అందించినట్టు అవుతుందని, ఇలాంటివన్నీ చెప్తే మన పెద్దవాళ్ళు మనం తీసుకోమని తెలిసి ఈ రకంగా పెట్టారు. అది ఆ పద్ధతిని ఇక్కడ పాటిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు HM టీవీ. అయితే హరిత గారు వెల్కమ్ అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. 1 month ఫెస్టివల్ కదా యాక్చువల్గా. ఇది మనకి ఏదో నిలబెట్టారని చెప్పి డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ముగ్గులు డైలీ ముగ్గులతో స్టార్ట్ అవుతుంది. ముగ్గులు బాగా వచ్చా? అంటే వచ్చేవి బాగా. ఇందాక నేను అన్నట్టుగానే ఆర్టిస్ట్ అయిన తర్వాత బిజీ లైఫ్లోని అవన్నీ చాలా ఫెస్టివల్స్ కంటే ఇలాంటి జరగడం వల్ల మనం కూడా కొంచెం మన హ్యాపీగా అనిపిస్తుంది కదా. అయ్యో మనం కూడా ఎవరో వాళ్ళలో ఒకరిగా ఉంటే ఎంత బాగుంటుంది అని. అంటే మనం ఈ టైంలో వాళ్ళ కొంచెం ఫీల్ అయ్యి మన చిన్నప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అమ్మాళ్ళు పెట్టినప్పుడు కానీ ఊళ్ళలో కానీ ఎలా ఉండేవి అని. అయితే మీరు గొబ్బమ్మలు అవి చాలా సాంప్రదాయబద్ధంగా అంటారు కదా, అంటే మా అమ్మమ్మ అనేవారు పేడ ముద్దలతోటి పసుపు కుంకు అంతా జల్లి అలాగా. మీరు ఎలా? మేమంతే తెల్లవారుజామున వెళ్ళి నిలవ పెట్టేవాళ్ళు కాదు. మేమందరూ పిల్లలందరూ కలిసి చిన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఆవు పేడ ఏది పడితే అది తీసుకురాకూడదు కదా, ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడతో చక్కగా ప్లేస్ ముందు శుద్ధి చేసి అక్కడ ఒక ముగ్గు పెట్టేవాళ్ళం. సో ఈ గొబ్బెమ్మలన్నీ తయారు చేసి అందులో ఒక్కొక్కటి పెట్టేసి అక్కడే పసుపు కుంకుమ ఇవన్నీ వేసి తర్వాత మంచి పువ్వులు, అయ్యో పువ్వులు ఉండే చక్క మందార పువ్వులు దొరికితే రేఖ మందారం, అది లేకపోతే ఇంకొకటి అయ్యో ఉంటాయి పువ్వులు. మన చాలా అంటే ఏ పువ్వు దొరికినా సరే కొంచెం నిండుగా అనమాట. సో ఫస్ట్ సెంటర్ లో పెద్ద ముగ్గేసి సెంటర్ లో తల్లి పిల్ల, పెద్ద గొబ్బెమ్మ పక్కనే చిన్నది ఒకటి పెట్టాలి, తల్లి పిల్ల అనమాట. ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీ మెంబర్స్. ముందుగానే రివీల్ చేసేస్తున్నారండి, పార్టిసిపెంట్స్ అంతా జాగ్రత్త పడిపోతారు. లీక్ అయింది. అయితే గొబ్బెమ్మ గురించి కూడా చాలా సాంప్రదాయంగా ఇందాక నేను చెప్పినట్టు చాలా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు నిర్వహించాల్సింది ఇదే ఆ పోటీ మీకు. సో మీరు సెలెక్ట్ చేయాలి ఇంత మందిలో గొబ్బెమ్మలు ఎలా పెడతారు. ఫేవరెట్ అనమాట.
చూసారా లక్కీకి ఎలా వచ్చిందో సంక్రాంతి లక్ష్మి లక్ష్మిలు అందరూ మొత్తం కలిసారండి. ఆ రకంగా ఇప్పుడు మీరు ఆ పోటీని మీరే జడ్జిగా నిర్వహిస్తారు. అంటే మన పార్టిసిపెంట్స్ మీద అంత నమ్మకం అనమాట. అందరూ అదరగొట్టేస్తారు. ఇప్పుడు అదరగొట్టడంలో బాగా అదరగొట్టింది ఎవరా అని మనం సెలెక్ట్ చేయాలి కాబట్టి కొంచెం కష్టమైన పనే కదా. ఓకే ప్లీజ్ రండి. ఓకే HMTV ద హన్స్ ఇండియా నిర్వహిస్తున్న సంక్రాంతి లక్ష్మి కార్యక్రమంలో మొదటి పోటీ ముగ్గుల పోటీ అండి. ముగ్గులు పెట్టడం అయితే పూర్తయింది. ఇదిగో మన జడ్జెస్ ఇప్పుడు చూడడం జరుగుతుంది. వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. పదండి. లక్ష్మీదేవి అలా వచ్చినట్టుందా కదా? ఏంటి పొంగల్ బాగుంది. పొంగల్ పొంగుతుంది. పాలు పొంగుతున్నాయి కుండలోంచి, బాగానే ఉంది. పక్కన పువ్వులు, ఆకులు, డిజైన్లు అన్నీ బాగానే ఉన్నాయి. కలర్ఫుల్ చెరుకులు బాగానే ఉన్నాయి. మీరు యూత్ కదా, ఇంకా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాల్సింది. ఇంకా కొత్త మన సాంప్రదాయాలను కొంచెమైనా సంక్రాంతి లేదు, సాంప్రదాయాన్ని ఉంచుతూ ఇంకేదైనా కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుండేది. బట్ బాగుంది, కలర్ఫుల్గా ఉంది. మీ పేరు? వరలక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. వెరీ గుడ్. హాయ్ శ్రవంతి. వెరీ గుడ్. చాలా హోంవర్క్ చేసి వచ్చినట్టున్నారు మీరు, రైట్? బాగా చేశారు. మీరు యూజ్ చేసిన కల్లుప్ప, ఉప్పులో కలర్స్ కలిపారు. అంబారీలు బాగుంది. పక్కన పొంగల్ వండుతున్నారు అక్కడ. ఓ పొంగిపోతుంది. కర్రలు కట్టెలు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. నైస్ నైస్ నైస్, గుడ్ గుడ్. పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి అండి. అందమైన రామచిలుకలు. చెట్లు, పొంగలు, చెరుకులు అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. హాయ్, గుడ్. పచ్చడి చెట్లు. ఓ 15 చుక్కలు, మధ్య చుక్కలు 8 వచ్చే వరకు. ఓ క్లారిటీ బాగుందమ్మా. అంటే జడ్జెస్ నేర్చుకోవడం కోసం ఈ చుక్కలు పేర్లు జస్ట్ కనుక్కోవడానికి అంతే. ఏంటంటే మేము అడగకుండా సమాధానం రెడీగా ఉంది. పేరు? వెన్నెల. అబ్బా, పీకాక్స్. పీకాక్స్. వెన్నెలండి. అబ్బో సూపర్ అమ్మా. అక్కడ షివరింగ్ వస్తుంది, మీరు వస్తున్నారంటే ఇక్కడ వెన్నెల అంది. ఎందుకమ్మా భయం? లేదు హరిత, సీరియల్లో నీ క్యారెక్టర్ చూసి భయపడుతుందేమో. చాలా 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 స్వీటెస్ట్ హరిత, భయపడాల్సిన పని లేదు. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళ అబ్బాయికి వచ్చే కోడలికి పండగే అలాంటి అత్తగారు. సో లాగండి. మన ముగ్గు చూసారా? అదే పీకాక్స్ అదిరే చాలా చాలా బాగున్నాయి. ఫ్లాగ్, కలో పూలు, మొత్తం అన్ని సూపర్ సూపర్ సూపర్. గాలిపటం కూడా ఉంది. చాలా చాలా బాగుంది. పొంగలు ఉంది, చెరుకు ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. పీకాక్ బ్యాక్ తోకలో డిజైన్ మాత్రం అదిరింది. కాంబినేషన్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్.